తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అత్యంత విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పళాలు అమ్మినట్టుగా అమ్ముతూ అధికార టీడీపీ పెద్దలు భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ భూదందా వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ కు సుమారు 200 కోట్లు లబ్ధి చేకూరిందని ఆరోపణలు చేశారు భూమన. ఇది తిరుపతి రూరల్ మండలం డామినేటు గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమి. ఎంతో విలువైన ఈ ప్రభుత్వ భూమిని టూరిజం పాలసీ పేరుతో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పళం ధరలకే కేటాయిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు 600 కోట్లు ఉండగా ఎకరా భూమిని కేవలం 90 లక్షలకే కేటాయించారని, ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమి విలువ రాబోయే 2 ఏళ్లలో 2000 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ ధరకు అప్పగిస్తోందని విమర్శించారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సమీపంలో 5 స్టార్ హోటళ్లు, స్పాలు, బార్లకు అనుమతులు ఇవ్వడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డామినేడు ప్రాంతానికి చెందిన స్థానికులకు భూములు కేటాయించకుండా టూరిజం ప్రాజెక్టు ముసుగులో ప్రైవేటు సంస్థలకు భారీ రాయితీలు కల్పిస్తున్నారని భూమన మండిపడ్డారు. గతంలో అలిపిరి సమీపంలోని విలువైన టీటీడీ భూములను ప్రైవేటు హోటల్ సంస్థలకు కేటాయించారని, ఇప్పుడు డామినేడు భూములను కూడా ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఈ భూముల కేటాయింపులపై ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని, ప్రభుత్వ భూములను తక్కువ ధరలకి కేటాయించే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దామినేడు భూముల కేటాయింపులపై భూమన చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.